మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర, నాగవంశీ, సాయి సౌజన్య భారీగా నిర్మిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ అవైటెడ్ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటూ పోయింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఓలే ఓలే సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. కాగా ఈ ఫుల్ లిరికల్ సాంగ్ రేపు సాయంత్రం 4:06 విడుదల కానుంది. కాగా ఈ మూవీ ఆగస్టు 27న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఆయన కెరీర్ లోని ఇది 75వ మూవీ కాగా, భాను భోగవరపు ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, ఫస్ట్ సింగిల్ అదిరిపోయాయి. తాజాగా సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మళ్ళీ మాస్ హిస్టీరియన్ పెంచాల్సిన టైం ఆసన్నమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టర్ ను పంచుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన తూ మేరా లవర్ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఓ ఊపు ఊపేసింది. ఇడియట్ మూవీలో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్ ను రీమేక్ చేసి ఫుల్ జోష్ బీట్, గ్రేస్ స్టెప్పులతో రవితేజ, శ్రీలీల అదరగొట్టారు. ఈ సాంగ్ అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాంగ్ అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ పైన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 27న రిలీజ్ కానున్నట్లు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా రవితేజ మాస్ జాతర చూసేందుకు రెడీ కావాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ప్రమోషన్స్ బిగ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించినట్లు తెలుస్తుంది. అసలు సిసలు మాస్ కంటెంట్ తో ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుందని మూవీ టీం పలు సందర్భాల్లో తెలిపింది. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. మాస్ మహారాజా సరసన బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య మూవీని నిర్మించారు. ధమాకా వంటి సూపర్ హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతుంది. గత కొంతకాలంగా రవితేజ ఖాతాలో సరైన హిట్ పడలేదు. లాస్ట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ నిరాశపరిచింది. క్రాక్ ధమాకా స్థాయిలో మంచి హిట్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ మూవీతోనైనా మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.